शांति। मीठे बच्चे, जो संकल्प ईश्वरीय सेवार्थ चलता है उसे शुद्ध संकल्प निस्संकल्प ही कहेंगे, व्यर्थ नहीं है। బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఏ సంకల్పాలు ఈశ్వరీయ సేవార్థం మనకి నడుస్తూ ఉంటాయో అవన్నీ కూడా శుద్ధ సంకల్పాలే అని చెప్తారు. వాటి అవే నిస్సంకల్పము అని కూడా చెప్పచ్చు. అవి ఎప్పుడూ వ్యర్థం కావు. సేవార్థం ఏదైతే సంకల్పాలు చేస్తామో అవన్నీ కూడా శుద్ధ సంకల్పాలే అంటారు బాబా. प्रश्न, विकर्म से बचने के लिए कौन से फर्ज आदाई पालन करते भी अनासक्त रहो. వికర్మల నుంచి మనము తప్పుకునే దానికోసం ఏ ఒక్క డ్యూటీ చేస్తూ కూడా అనాసక్త భావంతో ఉండాలి. मित्र संबंधियों को सर्विस भले करो, लेकिन अलौकिक ईश्वरीय दृष्टि रख करके करो. బాబా చెప్తారు, మిత్ర సంబంధికులకు సేవ చేయండి, అయితే అలౌకిక ఈశ్వరీయ దృష్టిని పెట్టుకొని సేవ చేయండి. అంటే ఎట్లా అలౌకిక దృష్టి అంటే వాళ్ళు ఆత్మ అయినారు, వాళ్ళు పరంధామ నివాసి, వాళ్ళు బాబా బిడ్డ అనుకొని చేయాలి. ఉస్మే మోహ ఔర్ రగ్ నహీ చాహియే. మోహం అనేది ఉండకూడదు. ఎవరికి ఇంట్లో వాళ్ళకి చేసిన, బంధువులకి చేసిన మోహంతో చేయొద్దండి సేవ. ఏ సేవ చేసినా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ధన సేవ, తను సేవ, ఏ సేవ చేసినా అలౌకిక దృష్టితో చేయాలి. किसी विकारी संबंध से संकल्प भी चलता है तो वह विकर्म बन जाता है. ఏ ఒక వికారీ సంబంధికులతో సంకల్పం నడిచినా కూడా అది వికర్మ అంటే పాపకర్మగా అవుతుంది. ఇస్లియే అనాసక్త్ హోకర్ ఫర్జ్ పాలన్ కరో. కాబట్టి లౌకికం వాళ్ళకి చేస్తూ ఉన్నా కూడా సేవ చేసిన అనాసక్తి దృష్టి ఉండాలి. మీ డ్యూటీ అనుకొని పాలన చేయండి. జితనా హో సకే దేహీ అభిమాని రహనే కా పురుషార్థ్ కరో. ఎంత సాధ్యమవుతుందో అంత ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. ఓం శాంతి. आज तुम बच्चों को संकल्प विकल्प निस्संकल्प अर्थात కర్మ అకర్మ और వికర్మ पर समझाया जाता है. ఈరోజు బాబా పిల్లలకి మురళీలో సంకల్పము, వికల్పము, నిస్సంకల్పము మరియు కర్మ, అకర్మ, వికర్మల గురించి బాబా చెప్తూ ఉన్నారు. జబ్ తక్ తుమ్ యహా హో తబ్ తక్ తుమ్హారే సంకల్ప జరూర్ చలేంగే. ఎప్పటి వరకు మనము ఈ సాకార దేహంలో ఉంటామో అప్పటి వరకు మనకి తప్పనిసరిగా సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి. సంకల్ప ధారణ కియే బినా కోయి మనుష్య ఏ క్షణ భీ రహ నహీ సక్తే హై. సంకల్పాలు ధారణ చేసుకోకుండా ఏ మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. अब यह संकल्प यहाँ भी चलेंगे, सतयुग में भी चलेंगे, अज्ञान काल में भी चलते हैं. సంకల్పం అనేది ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. సత్యయుగంలో దేవతలుగా పుట్టినప్పుడు కూడా సంకల్పం నడుస్తుంది. అజ్ఞాన కాలంలో ఉండే, కలియుగంలో ఉండే వాళ్ళకి సంకల్పం నడుస్తుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ జన్మ బాబా ముందు కూర్చున్నా మనకి సంకల్పం నడుస్తుంది. జ్ఞాన్ మే ఆనే సే संकल्प नहीं, क्योंकि तुम परमात्मा की सेवार्थ निमित्त बने हो. ఎప్పుడు జ్ఞానంలో వస్తామో మన సంకల్పం అనేది అక్కడ సేవార్థము అయిపోతుంది. కాబట్టి అది శుద్ధ సంకల్పంగా మారుతుంది. जो यज्ञ अर्थ संकल्प चलता वह संकल्प निस्संकल्प ही है. ఎవరైతే యజ్ఞం కోసము ఆలోచిస్తారో ఆ సంకల్పం ఎప్పుడూ కూడా వేస్ట్ అనుకోకూడదు. అది నిస్సంకల్పమే అని చెప్పచ్చు.
बाकी जो फालतू संकल्प चलते हैं, अर्थात कलयुग संसार और कलयुग मित्र संबंधियों के प्रति चलते हैं, वह विकल्प बन जाते हैं. అయితే ఏది వికల్పాలు అవుతాయి, పాపకర్మలు అవుతాయి అంటే బాబా చెప్తారు, కలియుగ ప్రపంచ ఆ మనుషుల ప్రతి, ఆ కలియుగ సంబంధాల ప్రతి ఏదైతే మనకి సంకల్పం నడుస్తుంది అది వికల్పమే అవుతుంది. जिससे विकर्म बनते हैं, विकर्मों से दुख प्राप्त होता है. అది వికర్మగానే అవుతుంది. ఎవరు పాపకర్మలు చేస్తారో, వికర్మలు చేస్తారో వాటి నుంచి దుఃఖమే ప్రాప్తి అవుతుంది. बाकी जो यज्ञ प्रति, ईश्वरीय सेवा प्रति संकल्प चलता है, वह निसंकल्प हो जाता है. ఎవరికైతే యజ్ఞం ప్రతి, ఈశ్వరీయ సేవ ప్రతి సంకల్పం నడుస్తుందో అది నిస్సంకల్పమే అని చెప్పచ్చు. శుద్ధ సంకల్ప సర్వీస్ ప్రతి భలే చలే. సంకల్పాలు చేయాలి, శుద్ధ సంకల్పాలు, సేవా ప్రతి సంకల్పాలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. देखो बाबा यहाँ बैठे हैं, तुम बच्चों को संभालने अर्थ. బాబా ఉన్నారు పిల్లలను సంభాలన చేసేదానికోసం. उसकी सर्विस करने अर्थ माँ बाप का संकल्प जरूर चलता है. ते వాళ్ళ ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రతి తల్లిదండ్రులకి తప్పనిసరిగా సంకల్పం నడుస్తుంది. परंतु संकल्प नहीं, उससे विकर्म नहीं बनता है. అయితే వాళ్ళ ప్రతి ఏదైతే సంకల్పాలు చేస్తారో ఆ సంకల్పాలు ఎప్పుడూ కూడా వ్యర్థ సంకల్పాలు కాదు, వికర్మలు కావు. यदि किसी का विकारी संबंध प्रति संकल्प चलता है तो उनको विकर्म अवश्य बनता है. ते ఎవరైతే వాళ్ళ డ్యూటీ, తల్లిదండ్రుల యొక్క డ్యూటీ పిల్లల్ని పాలన చేసేది, పిల్లల ప్రతి సంకల్పం నడిచిందంటే అది వికల్పం కాదన్నమాట, అది నిస్సంకల్పమే అవుతుంది. అయితే వికార సంబంధంతో ఎప్పుడైతే ఆలోచనలు జరుగుతాయో అది తప్పనిసరిగా వికర్మలుగానే అవుతాయి. ఆ వికర్మల నుంచి మనకి దుఃఖం కలుగుతుంది. బాబా तुम बच्चों को कहते हैं मित्र संबंधों को सर्विस भले करो परंतु अलौकिक ఈశ్వరీయ దృష్టి से. బాబా చెప్తూ ఉంటారు, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి, మీ మిత్రులకు కావచ్చు, పరివారం వాళ్ళకి కావచ్చు, బంధువులకి కావచ్చు, సర్వీస్ భలే చేయండి, అయితే అలౌకిక దృష్టితో చేయండి, ఈశ్వరీయ దృష్టితో చేయండి. మోహకి రగ్ నహి ఆనే ఛాయే. మోహం అనేటటువంటి ఆ అటాచ్మెంట్, సూక్ష్మమైనటువంటి ఆ బంధం అనేది లోపల ఉండకూడదు. అనాసక్త్ హోకర్ अपने फर्ज पालन करने चाहिए. వాళ్ళకు సేవ చేయాలి, అయితే మోహము లేకుండా చేయండి, మీ డ్యూటీని పాలన చేయండి. जो कोई यहाँ होते हुए कर्म संबंध में होते हुए उनको नहीं काट सकते हो भी उनको परमात्मा को नहीं छोड़ना चाहिए. ते కొంతమంది బాబా దగ్గరే ఉంటారు, అయితే కర్మ సంబంధంలో ఉంటూ బాబా అంటారు చేయాలి, కర్మ బంధనంలో ఉండి చేయకూడదు. తర్వాత పరమాత్మతో సంబంధాన్ని పెట్టుకొని చేయాలి, ఈ పరమాత్మ సంబంధాన్ని వదిలిపెట్టకూడదు. ఒకవేళ యజ్ఞంలోనే ఇద్దరూ ఉంటారు, అన్నా తమ్ముళ్ళు ఉంటారు, లేదా పతి పత్ని ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు యజ్ఞంలో, అటువంటప్పుడు కూడా బాబా అంటారు బంధం అనేది ఉండకూడదు, సంబంధంలో ఉండాలి. హాత్ పకడా హోగా తో కుచ్ నా కుచ్ పద్ ప్రాప్త్ కర్లేంగే. అంటే వాళ్ళు కూడా బాబా చేయి పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అంతో ఇంతో పదవి తప్పనిసరిగా ప్రాప్తి అవుతుంది. హరేక్ అప్నే కో జాన్తే హై కి మేరే మే కౌన్ సా వికార్ హై. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు వాళ్ళే తెలిసిపోతుంది నాలో ఎటువంటి వికారం ఉన్నది అనేది. అగర్ కిసీ మే ఏక్ భీ వికార్ హై తో వహ్ దేహాభిమాన్ జరూర్ టహరా. ఒకవేళ మనలో ఏ ఒక్క వికారం ఉన్నా కూడా
దేహాభిమానంలో ఉన్నట్లే లెక్క అవుతుంది. జిస్మే వికార్ నహి వహ టెహరా దేహీ అభిమాన్. ఎవరిలో ఒక్క వికారం కూడా ఉండదో వాళ్ళు పూర్తిగా ఆత్మాభిమాని అని చెప్తారు. किसी में कोई भी विकार है तो वो सजाएं जरूर खाएंगे और जो विकारों से रहित है वो सजाओं से मुक्त हो जाते हैं. ఎవరిలో అయినా ఏదైనా వికారం ఉన్నది అంటే ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాల్సే ఉంటుంది. ఎవరికి ఎటువంటి వికారము అనేది లేదో వాళ్ళు శిక్ష నుంచి విముక్తి అవుతారు. जैसे देखो कोई कोई बच्चे है जिनमें ना काम है, ना क्रोध है, ना लोभ है, ना मोह है, वो सर्विस बहुत अच्छी कर सकते हैं. బాబా చెప్తారు, ఏ పిల్లలలో కామ వికారం ఉండదు, క్రోధము ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు, అటువంటి పిల్లలు బాగా సర్వీస్ చేయగలుగుతారు. अब उन्हों की बहुत ज्ञानमय अवस्था होता है. అటువంటి వికారాలు లేనటువంటి వాళ్ళ స్థితి చాలా బాగా జ్ఞాన విజ్ఞానమయంగా ఉంటుంది. वो तो तुम सब भी वोट देंगे. अब ये तो जैसे मैं जानता हूँ वैसे तुम बच्चे भी जानते हो. అప్పుడు అందరూ కూడా వాళ్ళకి ఓటు వేస్తారు. బాబాకి ఎట్లా తెలుసో పిల్లలకు కూడా తెలుసు. అచ్చే కో సబ్ అచ్చే హీ కహేంగే. మంచి వాళ్ళని అందరూ మంచివాళ్లే అంటారు. జిస్మే కుచ్ కమీ హోగి ఉన్కో సభీ వహీ ఓట్ దేంగే. ఎవరిలో బలహీనతలు ఉన్నాయో వాళ్ళని అందరూ కూడా అట్లనే ఓటు వేస్తారు. అబ్ నిశ్చయ కర్నా జిన్మే కోయి వికార్ హై ఓ సర్వీస్ నహీ కర్ సక్తే హై. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నిశ్చయం చేసుకోండి. ఎవరిలో వికారాలు ఉంటాయో ఏ ఒక్క వికారం ఉన్నా కూడా వాళ్ళు సర్వీస్ చేయలేరు. जो विकार प्रूफ है वो सर्विस कर औरों को आप समान बना सकते हैं. ఎవరు వికారాలు లేకుండా ఉంటారో వాళ్ళు బాగా సర్వీస్ చేయగలుగుతారు, వాళ్ళు వేరే వాళ్ళని తన సమానంగా చేయగలుగుతారు. इसलिए వికారం పర్ పూర్ణ జీత్ చాయే. కాబట్టి వికారాలపైన పూర్తిగా విజయం పొందాలి. వికల్ప పర్ పూర్ణ జీత్ చాయే. వికల్పాలపైన పూర్తిగా జయించాలి. ఈశ్వరార్థ సంకల్పకో నిస్సంకల్ప రఖా జాయేగా. ఈశ్వరార్థం ఏదైతే సంకల్పం చేస్తారో దానికి నిస్సంకల్పమే అని చెప్పబడుతుంది. వాస్తవ में నిస్సంకల్ప उसी को कहा जाता है जो संकल्प चले ही नहीं. అయితే మనుషులు అంటారు నిస్సంకల్పము అంటే అసలు సంకల్పమే లేకుండా ఉండేది నిస్సంకల్పము అని అంటారు. दुख सुख से न्यारा हो जाए वो तो अंत में जब हिसाब किताब चुक्त कर लेते हो वहाँ दुख सुख से न्यारी अवस्था में तब कोई संकल्प नहीं चलता. అయితే ఆ విధమైనటువంటి నిస్సంకల్ప స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడు లెక్కాచారాలు అన్నీ పూర్తి అయిపోయి వాపస్ ఇంటికి పోయేటప్పుడు అక్కడ నిస్సంకల్పము అనేది మనకి కలుగుతుంది. ఎందుకంటే ఎటువంటి లెక్కాచారము లేదు, ఎటువంటి సుఖము లేదు, దుఃఖము లేదు. ఆ స్థితిని నిస్సంకల్ప స్థితి అంటారు. उस समय कर्म अकर्म दोनों से परमा परे अकर्मी अवस्था में रहते हो. అప్పుడు కర్మకు అతీతంగా ఉంటాము, దానిని అకర్మ స్థితి అని చెప్తారు. యహా తుమ్హారే సంకల్ప జరూర్ చలేగా. అయితే ఈ సాకార ప్రపంచంలో మనకి తప్పనిసరిగా సంకల్పాలు నడుస్తాయి. क्योंकि तुम सारी दुनिया को शुद्ध बनाने अर्थ निमित्त बने हो. ఎందుకంటే ప్రపంచాన్ని అంతా కూడా శుద్ధం చేసేదానికోసమే మనం ఇప్పుడు నిమిత్తమైనాము. उसके लिए तुम्हारा शुद्ध संकल्प जरूर चाहिए. ప్రపంచాన్ని శుద్ధం ఎట్లా చేస్తాము అంటే మన యొక్క శుద్ధ సంకల్పాల ద్వారా ప్రపంచాన్ని శుద్ధం చేస్తాము. కాబట్టి శుద్ధ సంకల్పాలు తప్పనిసరిగా నడవాల్సిందే. सतयुग में शुद्ध संकल्प चलने के कारण संकल्प नहीं
కర్మ కర్తే భీ కర్మ బంధన్ నహీ బంతా హై. సత్యయుగంలో దేవతలకి శుద్ధ సంకల్పాలే నడుస్తూ ఉంటాయి కాబట్టి అది సంకల్పము అని చెప్పరు. కర్మ చేస్తూ కూడా కర్మ బంధనం అనేది అక్కడ ఉండదు. తో సంజా. కాబట్టి కర్మల గురించి సంకల్పాల గురించి బాగా అర్థమైంది కదా. మళ్ళీ రెండోసారి వినండి మురళి. చాలా బాగా ఈరోజు కర్మల గురించి సంకల్పాల గురించి బాబా చెప్తూ ఉన్నారు. अब कर्म अकर्म विकर्म गति परमात्मा ही समझा सकता है. కర్మ అకర్మ వికర్మల గతి పరమాత్ముడే చెప్పగలుగుతారు. వహీ వికర్మంసే చుడానే వాలా హై. ఆ పరమాత్ముడే మనల్ని వికర్మల నుంచి తప్పించేటటువంటి వారు అయినారు. సంగమ యుగ పర్ తుమ్కో పడా రహీ హై తో బచ్చే బహుత్ సావధాని సకో. సంగమ యుగంలో తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్నే హిసాబ్ కితాబ్ కో భీ దేఖ్తే రహో. మన యొక్క కర్మ లెక్కాచారాన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. యహా ఆయే హో హిసాబ్ కితాబ్ చుక్త్ కర్నే కే లియే. మనం ఇక్కడికి వచ్చినామో కర్మ లెక్కాచారాలు సమాప్తం చేసేదానికోసం. ఐసే తో నహీ యహా ఆకర్ హిసాబ్ కితాబ్ బంతే జావో తో సజా కానీ పడేగా. ఇక్కడికి వచ్చి కూడా మనం కర్మ లెక్కాచారాలు చేసుకుంటూ పోయినాము అంటే శిక్ష అనుభవించాలి కదా. గర్భ జైలుకి సజా కోయి కమ్ నహీ హై. గర్భ జైలులో అనుభవించే శిక్ష చిన్నదేమీ కాదు. తో ఇస్కే లియే బహుత్ పురుషార్థ్ కర్నా హై. గర్భ జైలు శిక్ష అనుభవించకుండా ఉండాలి అంటే చాలా పురుషార్థం చేయాలి. మంజిల్ బహుత్ భారీ హై సావధాన్ సే చల్నా హై. మనం చేరాల్సిన గమ్యము చాలా ఎత్తులో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వికల్పంకే ఊపర్ జీత్ పానీ హై జరూర్. వికల్పాలపైన మనం విజయం పొందాలి. అబ్ కితనే తక్ తుమ్నే వికల్పం పర్ జీత్ పాయి హో. ఇప్పటి వరకు ఎంతవరకు మనం వికల్పాలపైన విజయం పొందినామో. కితనే తక్ నిస్సంకల్ప అర్థాత్ దుఃఖ సుఖ సే న్యారీ అవస్థ మే రహతే. ఎంతవరకు నిస్సంకల్ప స్థితి, ఎంతవరకు దుఃఖ సుఖాలకు అతీతమైనటువంటి స్థితి మనకి ఉన్నది. ఏ తుమ్ అప్నేకో జాన్తే రహో. ఇది మనల్ని మనమే ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండాలి. జో ఖుద్ నహీ సమజ్ సక్తే హై మమ్మా బాబా సే పూछ సక్తే హో. ఎవరైతే స్వయం అర్థం చేసుకోలేరో వాళ్ళు కావాలి అంటే మమ్మా బాబాని అడగచ్చు. క్యూంకి తుమ్తో ఉన్కే ఆ వారిస్ హో తో వహ్ బతా సక్తే. ఎందుకంటే మనం వాళ్ళ వారసులం అయినాము కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. నిస్సంకల్ప అవస్థా మే రహనే సే తుమ్ అప్నే తో క్యా కిసీ భీ వికర్మోं को దబా సక్తే హో. ఎవరికైతే నిస్సంకల్ప స్థితి ఉంటుందో వాళ్ళు మనల్నే కాదు వేరే వాళ్ళల్లో ఉండేటటువంటి వికారాలను కూడా మనము తీసేయగలగచ్చు. కోయి భీ కామి పురుష్ తుమ్హారే సామ్నే ఆయేగా తో ఉస్కా వికారి సంకల్ప నహీ చలేగా. ఎవరైనా కామ వికారంతో ఉన్న పురుషులు మన ఎదురుగా వచ్చినా కూడా వాళ్ళకి ఆ వికార సంకల్పాలు వెళ్ళిపోతాయి. जैसे कोई देवताओं के पास जाते हैं तो उनके सामने वो शांत हो जाता है. ఎటువంటి వికారాలు ఉన్నా కూడా గుడిలో దేవతా విగ్రహం ముందుకు పోగానే వాళ్ళల్లో ఉండేటటువంటి వికారాలు శాంతమైపోతాయి. తుమ్ గుప్త రూపమే దేవతాయే హోనా. పిల్లలు కూడా గుప్తంగా దేవతలైనారు కదా. తుమారే ఆగే భీ కిసీ కా వికారీ సంకల్ప నహీ చల్ సక్తా హై. పిల్లల ముందు కూడా ఎవ్వరికి ఎటువంటి వికల్పతలు చేయలేరు. బహుత్ కామీ పురుష్ హై జిన్కా కుచ్ సంకల్ప అగర్ చలేగా తో భీ వార్ నహీ కర్ సక్తే హై. కొంతమంది పురుషులకి కామ వికారము సంకల్పాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా మన యొక్క దృష్టితో వాళ్ళలో ఉండేటటువంటి ఆ వికారాలు తొలగిపోతాయి. అగర్ తుమ్ యోగయుక్త హోకర్ ఖడే రహేంగే. అయితే మనము యోగయుక్తంగా ఉండాలి.
బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు ఎదుటి వాళ్ళల్లో వికారాలు కూడా వెళ్ళిపోతాయి. देखो बच्चे तुम यहाँ आए हो परमात्मा को विकारों की आहुति देने, अर्थात कोई ना कोई ने अभी कायदे सिर ఆహుతి नहीं दी है. బాబా చెప్తారు, పిల్లలు మనం ఇక్కడికి వచ్చినాము పరమాత్మకు వికారాలు ఆహుతి ఇచ్చేదానికోసం. అయితే ఏదో ఒక బంధనంతో ఆహుతి ఇవ్వటం లేదు. ఉనోంకా యోగ్ పరంపితా సే జుటా నహీ హోగా. ఎవరు వికారాలు ఆహుతి చేయరో వాళ్ళకి పరమాత్మతో సంబంధాన్ని జోడించలేరు. సారా దిన్ బుద్ధి యోగ్ భటక్తా రహేగా. వాళ్ళకి రోజంతా కూడా బుద్ధి యోగము భ్రమిస్తూనే ఉంటుంది. అర్థాత్ దేహీ అభిమాని నహీ బనే హై. అంటే ఆత్మాభిమాని ఇంకా కాలేదన్నమాట. देहाभिमान होने के कारण किसी के स्वभाव में आ जाते हैं. దేహాభిమానంలో వచ్చినారు అంటే ఏదో ఒక స్వభావంలో వచ్చేస్తారు. పరమాత్మా సే ప్రీతి నిభా నహీ సక్తే హై. దేహాభిమానంలో ఉండేటటువంటి వాళ్ళు పరమాత్మ జతలో ప్రీతిని నిభాయించలేరు. परमात्मा अर्थ सर्विस करने के अधिकारी नहीं बन सकते. పరమాత్మ సేవార్థం వాళ్ళు చేసేదానికి అధికారులు కూడా కాలేరన్నమాట. जो परमात्मा से सर्विस ले फिर सर्विस कर रहे हैं अर्थात पतितों को पावन कर रहे हैं वही मेरे सच्चे पक्के बच्चे हैं. ఎవరైతే పరమాత్మ తండ్రి నుంచి సేవ తీసుకుంటూ ఉన్నారు, పరమాత్మ తండ్రి సేవ చేస్తూ ఉంటారు, ఎవరైతే పతితుల్ని పావనంగా చేస్తూ ఉంటారో వాళ్ళే సత్యమైనటువంటి పక్కా పిల్లలు అయినారు. ఉనే బహుత్ భారీ పదవి మిల్తా హై. వాళ్ళకి చాలా గొప్ప పదవి ప్రాప్తి అవుతుంది. परमात्मा खुद आकर तुम्हारा बाप बना है. उस बाप को साधारण रूप में ना जानकर कोई भी प्रकार का संकल्प उत्पन्न करना गोया विनाश को प्राप्त होना. పరమాత్మ తండ్రి స్వయం వచ్చి మనకి తండ్రి అయినారు. ఈ తండ్రి సాధారణ రూపంలో ఉన్నారు. తెలియక ఏదైనా ఒక వికార సంకల్పం నడిచిన అంటే వినాశాన్ని ప్రాప్తి చేసుకున్నట్లే. అభి వహీ సమయ హై जो 108 జ్ఞాన గంగాయే పూరన్ అవస్థకు ప్రాప్తి కరేగా. ఇప్పుడు సమయం అటువంటి సమయం వచ్చేసింది. 108 జ్ఞాన గంగలు పరిపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. బాకీ జో పడే హుయే నహీ హోంగే वो तो अपने ही बर्बादी करेंगे. ఎవరైతే మిగిలిన వాళ్ళు చదువు సరిగ్గా చదువుకోకుండా ఉంటారో వాళ్ళు వాళ్ళ పదవిని పూర్తిగా పోగొట్టుకునేస్తారు. निश्चय जानना जो कोई इस ईश्वरीय यज्ञ में छिपाकर काम करता है तो उनको जाने जाननहार बाबा देख लेते हैं. నిశ్చయంగా పెట్టుకోండి, ఈశ్వరీయ యజ్ఞంలో ఎవరు అంతా కూడా తప్పు పని చేస్తారు అంటే ఎవరికీ తెలియదు, ఎవ్వరూ చూడకుండా తప్పులు చేస్తూ ఉంటారు. అయితే జానీ జానన్హార్ తండ్రి మాత్రం తప్పకుండా చూస్తారు. वह फिर अपने साकार स्वरूप बाबा को टच करता है. सावधानी देने अर्थ వాళ్ళు సాకార స్వరూపాన్ని తండ్రికి టచ్ చేస్తూ ఉంటారు. దేనికంటే జాగ్రత్త పడేదానికోసం. కోయి బీ బాత్ చిపానీ నహీ చాయే. బాబా దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టద్దండి. భలే భూలే హోతే హై పరంతు ఉన్కో బతానే సే హీ ఆగే కే లియే బచ్ సక్తే హై. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే తండ్రికి చెప్తూ పోయినట్లయితే ఇక ముందు ఆ పొరపాట్లు జరగకుండా బాబా మనల్ని రక్షిస్తారు. ఇస్లియే బచ్చే సావధాన్ రఖ్నా హై. కాబట్టి పిల్లలు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. बच्चों को पहले अपने को समझना है. मैं हूँ कौन, वाट एम आई.
పిల్లలు మొట్టమొదట అసలు నేను ఎవరు ఇది బాగా అర్థం చేసుకోవాలి. మై శరీర్కో నహీ కేతే మై కేతా హూ ఆత్మాకో. నేను అనేది శరీరానికి చెప్పరు, నేను అనేది ఆత్మకు చెప్తారు. మై ఆత్మ కహా సే ఆయా హూ కిస్కి సంతాన్ హూ. నేను ఆత్మ ఎక్కడ నుంచి వచ్చినాను, నేను ఆత్మ ఎవరి సంతానమైనాను. आत्मा को जब यह मालूम पड़ जाता है कि मैं आत्मा परमपिता परमात्मा की संतान हूँ, तब अपने बाप को याद करने से खुशी आ जाए. ఆత్మ ఎప్పుడు అర్థం చేసుకుంటుంది పరంపిత పరమాత్మ సంతానము నా తండ్రి అనని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకి ఖుషి కలుగుతుంది. बच्चे को खुशी तब आती है तब जब बाप से ఆక్యుపేషన్ కో జాంతా హై. పిల్లలకి ఎప్పుడు ఖుషి కలుగుతుంది అంటే ఎప్పుడు తండ్రి యొక్క కార్యం ఏమిటి తెలుసుకుంటారో. జబ్ తక్ ఛోటా హై బాప్ కే ఆక్యుపేషన్ కో నహీ జాంతా తబ్ తక్ ఇతని ఖుషి నహీ రహతి. ఎప్పటి వరకు ఇంకా బేబీస్ లాగా ఉంటారు, ఇంకా తండ్రి యొక్క కార్యం ఏమిటి తెలుసుకోలేదో వాళ్ళకి ఆంతరిక ఖుషి అనేది ఉండదు. जैसे बड़ा होता जाता है बाप के ఆక్యుపేషన్ का पता पड़ जाता है నషా और ఖుషి చడతా है. ఎప్పుడు బిడ్డ పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, తండ్రి గురించి బాగా తెలుసుకుంటారు, తండ్రి యొక్క కార్యాన్ని తెలుసుకుంటారు, అప్పుడే వాళ్ళకి నషా ఖుషి అనేది పెరుగుతుంది. तो पहले उनके ఆక్యుపేషన్ को जानना है कि हमारा बाबा कौन है. మొట్టమొదట తండ్రి యొక్క కార్యం ఏమిటి ఇది బాగా అర్థం చేసుకోవాలి. वह कहाँ रहता है, अगर कहे आत्मा उसमें मर्ज हो जाएगी तो आत्मा विनाश हो गई तो खुशी किसके आएगा. తండ్రి ఎక్కడ ఉంటారు ఇది బాగా తెలుసుకోవాలి. ఒకవేళ ఆత్మ పోయి పరమాత్మలో లీనమైపోయింది అంటే ఇంకా ఖుషి అనేటటువంటి మాట ఏముంది, ఇక పాత్ర చేసేది ఏముంది. तुम्हारे पास जो नए जिज्ञासु आते हैं उनको पूछना चाहिए कि यहाँ तुम क्या पढ़ते हो. ఎవరైనా కొత్త వాళ్ళు తెలుసుకోవాలని మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మొట్టమొదట అడగాలి, ఇక్కడ చదువుకుంటే ఏం దొరుకుతుందో తెలుసా, క్యా స్టేటస్ మిల్తీ హై. ఈ చదువుకోవటం వల్ల ఏం స్టేటస్ దొరుకుతుందో తెలుసా అని వాళ్ళకి చెప్పాలి. ఉస్ కాలేజ్ మే తో పढ़ने वाले बताते हैं कि हम डॉक्टर बन जाएगा इंजीनियर बन जाएगा तो उन पर विश्वास रखेंगे. అక్కడ చదువుకునేటటువంటి పిల్లలు చెప్తారు, ఈ చదువుకోవటం వల్ల మేము డాక్టర్ అవుతాం, ఇంజనీర్ అవుతాము అంటే వాళ్ళకి చదువు పైన విశ్వాసం ఉన్నట్లే కదా. यहाँ भी स्टूडेंट्स बताते हैं दुख की दुनिया जिसको नरक हेल अर्थात डेविल वर्ल्ड कहते हैं. ఇక్కడ మనం చెప్పవచ్చు ఈ చదువుకోవటం వల్ల ఏం ప్రాప్తి అవుతుంది అంటే ఈ దుఃఖ ప్రపంచము నరకము అంటాము, డెవిల్ వరల్డ్ అని అంటాము. ఉన్కో అగెన్స్ హెవెన్ అర్థాత్ డీటే వరల్డ్ స్వర్గ కేతే హై. ఈ నరకానికి బదులు స్వర్గము అంటే దేవతా ప్రపంచము అని చెప్తాము, అది స్థాపన అవుతుంది. సబ్ జాన్తే హై సమజ్ భీ సక్తే హై కి యహ్ వహ్ స్వర్గ నహీ హై. అందరికీ అర్థమవుతూ ఉన్నది ఇది ఆ స్వర్గం కాదు. యహ్ నరక్ హై దుఃఖ కి దునియా హై. ఈ ప్రపంచము నరకము, ఈ ప్రపంచము దుఃఖధామమైంది. పాపాత్మావుంకి దునియా హై. ఈ ప్రపంచము పాపాత్ముల ప్రపంచమైపోయింది. హమ్కో పుణ్యకి దునియా మే లే చలో. మమ్మల్ని పుణ్య ప్రపంచానికి తీసుకెళ్ళండి అని చెప్తారు. బచ్చే జో పढ़ रहे हैं वह जानते हैं कि हमको बाबा उस पुण्य की दुनिया में ले चल रहा है. ఏ పిల్లలు చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది బాబా మనల్ని ఎక్కడికి తీసుకుపోతారో తెలుసా, అటువంటి పుణ్య ప్రపంచానికి తీసుకుపోతూ ఉన్నారు.
जो नए स्टूडेंट आते हैं उनको बच्चों से पूछना चाहिए, बच्चों से पढ़ना चाहिए. ఎవరు కొత్త స్టూడెంట్స్ వస్తారో వాళ్ళని ప్రశ్నలు వేయాలి, వాళ్ళకి చదువు చెప్పాలి. अपने टीचर का अथवा बाप का ఆక్యుపేషన్ బతా సక్తే హో. ప్రతి ఒక్కరు వాళ్ళ టీచరు వాళ్ళ తండ్రి యొక్క ఏం పని చేస్తారో చెప్తారు. బాప్ తోడే హీ అప్నే సరాహనా ఖుద్ బైఠ్ కరేంగే. టీచర్ అపనే మహిమా ఖుద్ సునాయేగా క్యా. తండ్రి కూర్చొని తన కార్యాన్ని తానే పొగుడుకోరు, టీచర్ ఎప్పుడు తన మహిమను తానే చేసుకోరు. ఓతో స్టూడెంట్సే సునాయేగా, అది స్టూడెంట్సే చెప్పాలి, మా టీచర్ అట్లా ఇట్లా అనని. తో స్టూడెంట్స్ షోస్ మాస్టర్. అందుకే చెప్తారు విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారు. तुम बच्चे जो इतने कोर्स पढ़कर आए हो, तुम्हारा काम है नयों को बैठ समझाना. పిల్లలు ఎవరైతే ఇంత కోర్సు విన్నారో పిల్లల యొక్క పని ఏమిటి అంటే కొత్త వాళ్ళకి చెప్పాలి. टीचर जो BA MA पढ़ रहे हैं वो बैठे नए स्टूडेंट्स की ABC सिखलाएंगे क्या. ఏ టీచరు BA MA చదివి ఉంటారో వాళ్ళు కొత్త స్టూడెంట్స్కి ABCDలు నేర్పించరు కదా. कोई कोई स्टूडेंट अच्छे होशियार होते हैं वह दूसरों को भी पढ़ाते. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి కూడా చదువు చెప్తారు, స్టూడెంట్ అయి కూడా టీచర్ అవుతారు. ఉస్మే మాతా గురుతో మషహూర్ హై. ముఖ్యంగా మాతలు తన పిల్లలకి గురువులు కూడా అవుతారు. యహై DT ధర్మకి పెహలీ మాత జిస్కో జగదాంబా కేతే హై. ఈ దైవీ ధర్మానికి మొట్టమొదటి మాత జగదాంబా సరస్వతి అయినారు. माता की बहुत महिमा है. बंगाल में काली, दुर्गा, सरस्वती और लक्ष्मी 4 देवियों की बहुत पूजा करते हैं. మాతకు ఎంతో మహిమ ఉన్నది. బెంగాల్లో కాళికాదేవి, దుర్గామాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఈ 4 దేవీలకి చాలా ఎక్కువ పూజలు చేస్తారు. అవి ఉన్ 4 की ఆక్యుపేషన్తో మాలూమ్ హోనా చాయే. ఆ 4 దేవతల యొక్క కార్యం ఏమిటి బాగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీతో గాడెస్ ఆఫ్ వెల్త్, లక్ష్మీ సంపద దేవి అయినారు. వతో యహా హీ రాజ్య కర్కే గయి హై. వాళ్ళు ఇక్కడే రాజ్యం చేసి పోయినారు. కాళీ, దుర్గా ఆది ఏతో సబ్ ఉన్ పర్ ఇస్ పర్ నామ్ పడితే హై. బాకీ కాళికాదేవి, దుర్గాదేవి వాళ్ళకంతా ఇక్కడిదే పేరు వస్తుంది. अगर 4 माताएं है तो उनके 4 पति भी होने चाहिए ना. మరి 4 మాతలు అంటే 4 పతిలు కూడా కావాలి కదా. లక్ష్మీ కాతో నారాయణ పతి ప్రసిద్ధ హై. లక్ష్మీదేవికి నారాయణుడే పతి అయినారు. కాళికా పతి కౌన్ హై? శంకర్. లేకిన్ శంకర్ కో తో పార్వతీ కా పతి బతాతే. కాళికాదేవి పతి ఎవరు? శంకరుడు అంటారు. శంకరునికి పత్ని పార్వతీదేవి అని చెప్తారు కదా. పార్వతీ కోయి కాళీ నహీ హై, బహుత్ హై జో కాళీ కో పూజతే హై. పార్వతీదేవి ఏమీ కాళీ కాదు కదా, చాలామంది కాళికాదేవికి పూజలు చేస్తారు. మాతా కో యాద్ కర్తే హై లేకిన్ పితా కా పతా నహీ హై. తల్లిని తలంపు చేస్తారు, అయితే తండ్రి ఎవరో తెలియదు వాళ్ళకి. काली का या तो पति होने के चाहिए या पिता होना चाहिए लेकिन यह कोई को पता नहीं. కాళికాదేవికి పూజ చేస్తారు, అయితే కాళికాదేవి పతి ఎవరు చెప్పరు, కాళికాదేవికి పిత ఎవరు చెప్పరు. तुमको समझना चाहिए दुनिया यह एक ही है जो कोई समय दुख की दुनिया अथवा దోజక్ బన్ జాతీ హై. అందరికీ ఇదే చెప్పాలి, ప్రపంచం ఇది ఒక్క ప్రపంచమే. ఒకానొక సమయంలో ఇది దుఃఖి ప్రపంచంగా నరకంగా మారుతుంది. వహీ ఫిర్ సత్యుగ్ మే బహిస్తే అర్థాత్
స్వర్గ బన్ జాతే. అదే ప్రపంచము తిరిగి సత్యయుగంలో అది స్వర్గంగా మారుతుంది. लक्ष्मी नारायण भी इसी ही सृष्टि पर सतयुग के समय राज्य करते हैं. లక్ష్మీ నారాయణలు ఈ సృష్టి పైన సతయుగంలో రాజ్యం చేస్తారు. बाकी सूक्ष्म में कोई వైకుంఠ है नहीं जहाँ లక్ష్మీ నారాయణ है. అంతేకాని సూక్ష్మ లోకంలో ఎటువంటి వైకుంఠము లేదు, అక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు అనేది. उनके चित्र यहाँ ही है तो जरूर यहाँ ही राज्य करके जाएगा. అంటే వాళ్ళు లక్ష్మీనారాయణలకు మందిరాలు ఇక్కడే కడుతూ ఉన్నాము అంటే తప్పనిసరిగా వాళ్ళు ఇక్కడే రాజ్యం చేసినారు. ఖేల్ సారా ఇస్ కార్పోరియల్ వరల్డ్ మే చల్తాయి. ఆట అంతా కూడా ఈ యొక్క ప్రపంచంలో సాకార ప్రపంచంలోనే జరుగుతుంది. హిస్టరీ జాగ్రఫీ ఇస్ కార్పోరియల్ వరల్డ్కి హై. హిస్టరీ జాగ్రఫీ ఈ సాకార ప్రపంచానికే ఉంటుంది. సూక్ష్మ వతన్ మే కోయి హిస్టరీ జాగ్రఫీ నహీ హోతీ హై. సూక్ష్మ లోకానికి ఎటువంటి హిస్టరీ జాగ్రఫీ ఉండదు. लेकिन सभी बातों को छोड़ तुमको नए जिज्ञासु को पहले सिखलाना है फिर बेसमझ जाना है. కాబట్టి అన్ని మాటలు వదిలేసి కొత్త వాళ్ళకి మనము ఆత్మ పరమాత్మ గురించి బాగా తెలిపించాలి. అల్ఫ్ హై గాడ్ అ సుప్రీం సోల్ హై. అల్ఫ్ అంటే పరమాత్మ, సుప్రీం సోల్ అయినారు. जब तक यह पूरा समझा नहीं है तब तक परम पिता के लिए वह लव नहीं चाहिए. ఎప్పటి వరకు పరమాత్మ గురించి పూర్తిగా చెప్పమో అప్పటి వరకు వాళ్ళ ప్రీతి పరమాత్మ పైన పోదు. वह खुशी नहीं आती क्योंकि पहले जब बाप को जाने तब उनके ऑक्यूपेशन को भी जानकर खुशी में आए. तो खुशी है इस पहली बात को समझने में. गाड तो एवर हैप्पी है, ఆనంద స్వరూప్ హై. మొట్టమొదట ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు ఖుషి ఉంటుంది. ఏ విషయము? గాడ్తో ఎవర్ హ్యాపీ హై, వాళ్ళు సదా ఆనంద స్వరూపులైనారు. తో ఉన్కే బచ్చే హమ్ క్యూం నా ఖుషీ నహాని నహీ చేయే. మరి పిల్లలకి ఎందుకని ఖుషి ఉండదు? తో ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎవర్ హ్యాపీ మాస్టర్ గాడ్. కాబట్టి పిల్లలు బాగా తెలుసుకోవాలి, నేను పరమాత్మ యొక్క సంతానమైనాను, నేను సదా ఆనంద స్వరూపమైనాను, మాస్టర్ గాడ్ అయినాను. వ ఖుషి నహీ ఆతీ తో సిద్ధ హై అప్నే కో బచ్చా నహీ సమజా. ఎందుకని ఆ ఖుషి కలగటం లేదు అంటే ఇంకా మనం తెలుసుకోలేదు నేను పరమాత్మ యొక్క సంతానము అయినాను అని. God is ever happy but I am not happy क्योंकि फादर को नहीं जानते हैं. తండ్రేమో ఎప్పుడూ సదా ఆనంద స్వరూపులు, మరి పిల్లలకి ఎందుకని ఆనందం కలగటం లేదు? కారణం ఏమిటి అంటే ఇంకా తాను తెలుసుకోలేదు నేను పరమాత్మ యొక్క సంతానమైనాను అని. कोई कोई को ज्ञान ना सुनने के बाद शांति अच्छी लगती है क्योंकि बहुत है जो ज्ञान उठा भी नहीं सकते हैं. కొంతమందికి జ్ఞానం వినంగానే చాలా శాంతి కలుగుతుంది, చాలామందికి ఈ జ్ఞానము అసలు వాళ్ళు అర్థం చేసుకునేదే కష్టమవుతుంది. ఇతనా సమయ కహా హై, వాళ్ళకంట టైం కూడా లేదు. బస్ అల్ఫ్ కో భీ జాన్కర్ సైలెన్స్ మే రహే తో భీ వో భీ అచ్చా హై. పరమాత్మ ఎవరు తెలుసుకొని సైలెన్స్గా ఉండేది ఎంత మంచి పనే అంటారు. సన్యాసి भी पहाड़ों के कंदरों में जाकर परमात्मा की याद में बैठते हैं. సన్యాసీలు కూడా ఆ కొండలలో ఉండే గుహలకి పోయి అక్కడ పరమాత్మ తలంపు చేస్తూ ఉంటారు. परमपिता परमात्मा की सुप्रीम लाइट की याद में रहे तो भी अच्छा है. परमपिता పరమాత్మ తలంపులో ఉండేది ఎంత మంచిది అంటారు. उसकी याद से సన్యాసి भी నిర్వికారి బన్ सकते हैं. వాళ్ళ తలంపు చేయటం వల్ల సన్యాసీలు కూడా నిర్వికారులుగా కావచ్చు. परंतु घर बैठे तो याद नहीं
कर सकेंगे. ఇంట్లో కూర్చొని వాళ్ళు తలంపు చేయలేరు. वहाँ तो बाल बच्चों में మోహ జాతా रहता इसलिए तो సన్యాస్ కర్త. ఎందుకని ఇంట్లో చేయలేరు అంటే ఇంట్లో పిల్లలపైన మోహం ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు కదా సన్యాసం చేసేది. హోలీ బన్ జాతే తో ఉస్మే సుఖతో హైనా, వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళలో సుఖం కూడా ఉంటుంది. సన్యాసి సబ్సే అచ్చే హై, ఆదిదేవ్ బి సన్యాసి బనా హైనా. సన్యాసము చాలా మంచిదే, ఆదిదేవుడు కూడా సన్యాసినే కదా. सामने आदिदेव मंदिर खड़ा है जहाँ तपस्या कर रहे हैं. ఎదురుగా ఆదిదేవ్ మందిరం ఉన్నది, అక్కడ తపస్య చేస్తూ ఉన్నారు. गीता में भी कहते हैं देह के साथ सभी धर्म का संन्यास करो. గీతలో కూడా ఉన్నది దేహానికి సంబంధించిన ధర్మాలు అన్నీ సన్యాసం చేయండి అననే. గృహస్థి కో మహాత్మా कहना బేకాయిదా హై. గృహస్థీలు ఎప్పుడూ కూడా మహాత్మా కాలేరు. तुमको तो परमात्मा ने आकर संन्यास कराया है, संन्यास करते ही है सुख के लिए. పరమాత్మ తండ్రి వచ్చి మనకి సన్యాసం చేయిస్తూ ఉన్నారు. సన్యాసం చేసేదే దేనికి అంటే సుఖం కోసము. రాజా ఏ भी సన్యాస్ करते हैं तो ताज आदि फेंक देते हैं. ఒక్కొక్కసారి రాజులు కూడా సన్యాసం స్వీకరిస్తే ఆ కిరీటము సింహాసనము వదిలిపెట్టేస్తారు. जैसे गोपी चंद ने संन्यास किया तो जरूर इसमें सुख है. గోపీచంద్ రాజా సన్యాసం స్వీకరించినారు, ఆ రాజపదవి వదిలేసి. అంటే ఖచ్చితంగా ఇందులో వాళ్ళకి సుఖం దొరికినట్లే కదా అంటారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा, कोई भी उल्टा कर्म छिप कर नहीं करना है. ఎటువంటి చెడ్డ పని దాచిపెట్టి చేయరాదు. బాప్ దాదా సే కోయి బీ బాత్ छिपाने नहीं. బాబా దగ్గర ఏ విషయమో దాచిపెట్టకూడదు. బహుత్ సావధాన్ రఖనా హై, చాలా అటెన్షన్ ఉండాలి. స్టూడెంట్ ఈజ్ మాస్టర్, స్టూడెంట్స్ షోస్ మాస్టర్. జో పడా హై వह दूसरों को पढ़ाना है. స్టూడెంట్ అంటే తన టీచర్ని ప్రత్యక్షం చేసేవాళ్ళు. ఏదైతే చదువుతూ ఉన్నామో అది అందరికీ చదివించాలి. ఎవర్ హ్యాపీ గాడ్ కే బచ్చే స్మృతి సే ఖుషీ మే రహనా హై. సదా ఆనంద సాగరుడైనటువంటి తండ్రికి పిల్లలమైనాము, ఈ స్మృతిలో ఉంటూ సదా ఖుషీగా ఉండాలి. వరదాన్, हर आत्मा को ऊंच उठाने की भावना से रिगार्ड देने वाले शुभचिंतक भव. ప్రతి ఆత్మను ఉన్నతంగా శ్రేష్టం చేయాలనే భావన పెట్టుకొని మర్యాదను ఇచ్చేటటువంటి వారే శుభచింతకులు అవుతారు. हर आत्मा के प्रति श्रेष्ठ भावना अर्थात ऊंच उठाने की व आगे बढ़ाने की भावना रखना अर्थात शुभचिंतक है. ప్రతి ఆత్మ పైన శ్రేష్ఠ భావన, వాళ్ళని ఉన్నతంగా చేయాలనే భావన పెట్టుకునేదే శుభచింతకులుగా అయ్యేది. अपनी शुभ वृत्ति से शुभ चिंतक स्थिति से अन्य के अवगुणों को भी परिवर्तन करना. మన యొక్క శుభ వృత్తి శుభ చింతకం ద్వారా వేరే వాళ్ళలో ఉండేటటువంటి అవగుణాలు కూడా పరివర్తన అవుతాయి. किसी की भी कमजोरी अवगुण को अपनी कमजोरी समझ वर्णन करने के बजाय फैलाने के बजाय పరివర్తన కర్నా యహై రికార్డ్. ఎవరిలో అయినా అవగుణాలు బలహీనతలు ఉన్నాయి అంటే వాటిల్ని నావి అనుకోవాలి, అవి వర్ణన చేయకూడదు, అవి అందరికీ చెప్పేది కాదు, దానిని పరివర్తన చేయాలి. ఇదే అన్నమాట గౌరవం ఇచ్చేది.
बड़ी बात को छोटा बनाना, दिल से किस्त को शक्तिवान बनना, उनके संग के रंग को नहीं आना, సదా ఉమంగ ఉత్సాహాలానా యహై రిగార్డ్. పెద్ద మాటను చిన్నదిగా చేయాలి. మనోవేదనతో బాధపడే వాళ్ళను శక్తివంతులుగా చేయాలి. వాళ్ళ యొక్క రంగు మన పైన పడకుండా చూసుకోవాలి. సదా ఉమంగ ఉత్సాహంలో ఉండాలి. ఇదే అన్నమాట గౌరవించేది. ఐసే రిగార్డ్ దేనే వాలే హీ శుభచింతక్ హై. ఈ విధంగా గౌరవం ఇచ్చేటటువంటి వాళ్ళే శుభచింతకులు అవుతారు. स्लोगन, त्याग का भाग्य समाप्त करने वाला पुराना स्वभाव संस्कार है, इसलिए इसका भी त्याग करो. త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసుకునేది అంటే పాత స్వభావ సంస్కారము. కాబట్టి మొదట దీన్ని త్యాగం చేయాలి. త్యాగం యొక్క భాగ్యాన్ని ఎప్పుడూ కూడా మనము చేస్తూ ఉండాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. హెడ్డింగ్, మధురమైన పిల్లలు ఏమంతా సంకల్పాలు చేస్తారో ఈశ్వరీయ సేవార్థం చేస్తూ ఉండాలి. అదే శుద్ధ సంకల్పాలుగా అవుతాయి. అదే నిస్సంకల్ప స్థితి అని కూడా చెప్తారు. అప్పుడు వ్యర్థం అనేది ఏమాత్రమూ ఉండదు. ప్రశ్న, వికర్మల నుంచి తప్పించుకునే దానికోసం ఏ డ్యూటీ చేస్తూ కూడా పిల్లలు అనాసక్తిగా ఉండాలి. మిత్ర సంబంధీకులకి సేవ చేయండి, అయితే అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి. మోహం అనేటటువంటిది సూక్ష్మంగా ఉండకూడదు. ఒకవేళ వికారి సంబంధాలు సంకల్పాలు నడుస్తున్నాయి అంటే అది వికర్మగా మారిపోతుంది. కాబట్టి అనాసక్తిగా డ్యూటీ అనుకొని పాలన చేయాలి. ఎంత సాధ్యమవుతుందో అంత ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. ఓం శాంతి. జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. జీవన రహదారిలో నా పెను చీకటి తొలగించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. నివాళిగా నీ హృదయాన్ని శివబాబా కర్పించు. జీవన రహదారిలో
పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు ఈశ్వరుడే సద్గురువు ఈశ్వరుడే సద్గురువు ఇలలో మనకు తండ్రి అతడు ఇలలో మనకు తండ్రి అతడు సర్వ సంబంధాలలో అతడేలే సర్వ సంబంధాలలో అతడేలే మధురాతి మధురం జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు నివాళిగా నీ హృదయాన్నే శివబాబా కర్పించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు వృధా చేయకోయి సమయం వృధా చేయకోయి సమయం తెలిసి తెలిసి ఇహ బంధములో తెలిసి తెలిసి ఇహ బంధములో జ్ఞానమొక్కటి చేర్చునురా జ్ఞానమొక్కటి చేర్చునురా శివబాబా సన్నిధికి జీవన రహదారిలోన పెను చీకటి తొలగించు జీవన రహదారిలోన పెను చీకటి